హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ గ్రాండ్ లాంచ్ చూసిన తర్వాత ఎంతమంది అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారో ఒకసారి అయితే కమెంట్ చేసి చెప్పాను అనమాట. నిజంగా అయితే వాళ్ళు అంటే మామూలుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత హౌస్ అయితే చాలా కలర్ఫుల్గా ఎంటర్టైన్మెంట్గా చాలా చాలా బాగుంది. అండ్ ఇన్నాళ్ళు సప్పగా సాగినటువంటి బిగ్ బాస్ 8 ఏదైతే ఉందో ఇప్పుడైతే చాలా చాలా అంటే చాలా బాగుందన్నమాట. కలర్ఫుల్గా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ ముక్క అవినాష్ అయితే మీ టేస్ట్ తేజ అయితే మీ గంగవ్వ అయితే మీ మెహబూబు అండ్ గౌతమ్ హరితేజ గారు 9 పాయింట్ ప్రతి ఒక్క ర్యాక్ ఉన్నారు. అసలు ఖచ్చితంగా ఏంటంటే ఇంకా మనకు చూడడానికి ఇంట్రెస్ట్ కలిగించేలా ఎంటర్టైన్మెంట్ టాస్క్లు కానీ ఎంటర్టైన్మెంట్ అయితే హౌస్లో చాలా బాగుంటుంది. ఇన్నాళ్ళైతే నాకు చూసిన దాంట్లో అయితే చాలా సప్పగా అనిపించింది. ఇప్పుడైతే చాలా 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 అంటే చాలా బాగా ఉంది. అండ్ అప్పుడే రాగానే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేసారు. మనం ప్రోమోలో కూడా చూస్తున్నాం. అవినాష్ అయితే ఏమి సామాన్లు కడిగేటప్పుడు అయితే ఏమి చాలా ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది కూడా. అండ్ ఈరోజు అయితే నామినేషన్స్ మధ్యాహ్నం 2:30కి అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఫస్ట్ హరితేజ స్టార్ట్ చేసింది. మనం ప్రోమోలో కూడా చూసాం ఇందాక ఫోటో వేసేసి నామినేట్ చేయాలన్నమాట. సో అందులో నామినేషన్ అయిన వాళ్ళు వచ్చేసి యష్మి, విష్ణు, పృథ్వీ, గీతవ్వ, సీత అండ్ మెహబూబ్ వీళ్ళు 6 వచ్చేసి నామినేషన్స్లో ఉన్నారనమాట. ఏంటంటే వీళ్ళు ఓజీ టీం ఎవరైతే పాత టీం ఉన్నారో ఓజీ క్లాన్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ కొత్త టీం అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని రాయల్ని క్లాన్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఇద్దరిని నామినేట్ చేయాలన్నమాట. వాళ్ళు ఓజీ టీం వచ్చేసి మనకు గంగవ్వ అండ్ మెహబూబ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళైతే నామినేషన్స్లో ఉండడం జరిగింది అనమాట. అండ్ పోయినసారి సీజన్లో కూడా గంగవ్వని ప్రతిసారి నామినేషన్ చేసేవారు ప్రతి సిల్లీ రీజన్స్కి చెప్పేసి. ఈసారి కూడా అదే సిల్లీ రీజన్స్ పెట్టేసి నామినేషన్ చేశారు. బట్ నిన్న సండే ఎపిసోడ్లో అయితే గంగవ్వ ఇచ్చి పడేసింది అని అనుకోవచ్చు. సూపర్ అంటే సూపర్గా అడిగింది టాస్క్లు. అండ్ గంగవ్వ కూడా చిన్న ఎంటర్టైన్మెంట్లో అయితే సూపర్ ఉందన్నమాట. ఏదో పాల గురించి మాట్లాడితే మాకు పాలు లేనప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి పాలు తెచ్చుకునేవి అనేసి గంగవ్వ కూడా కామెడీ చేసింది. సో నిజంగా అయితే కిర్రాక్ కామెడీ ఉండబోతుంది ఈసారి అయితే. ఈ రోజు నుంచి అయితే బిగ్ బాస్ 8 అయితే అసలు ఎవరు మిస్ అవ్వద్దు దయచేసి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది అనమాట. అండ్ ఎస్పెషల్ ఇంకోటి ఏంటంటే మన హరితేజ గారు పృథ్వీని నామినేషన్ చేసేటప్పుడు పృథ్వీ ఒక పాయింట్ ట్రై చేస్తాడనమాట. ఏంటంటే మీరు నన్ను జడ్జ్ చేయడానికి మీరు చూసేది గంటనే అనేసి అని అంటాడు. కానీ హరితేజ గారి పాయింట్ నాకు వ్యాలిడ్గా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఆమె కాదు ప్రతి ఒక్కరు కూడా గంట చూసే వాళ్ళని జడ్జ్ చేస్తారు. ఎందుకంటే 24 అవర్స్ లైవ్ ఎవరు చూడరు సామాన్యంత వరకు అంటే చూస్తారు. కానీ ఆ చూసే పర్సంటేజ్ అయితే చాలా 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 తక్కువ. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఆ లైవ్ చూసే పర్సంటేజ్ అయితే చాలా తక్కువ. సో ఇంకా హరితేజ గారి పాయింట్ అయితే నాకు వ్యాలిడ్గా అనిపించింది. ఎవరైనా కూడా వాళ్ళ బిహేవింగ్ కానీ వాళ్ళ క్యారెక్టర్ కానీ లేకుంటే వాళ్ళ ఆడే విధానం కానీ ఈ గంట సేపు చూసే జడ్జ్ చేస్తారు ఆడియన్స్. అండ్ ఈ గంట సేపు ఎపిసోడ్ చూసే వాళ్ళు ఓటింగ్ జరుగుతుందనమాట. సో ఇక్కడ పృథ్వీ వ్యాలిడ్ లేకుండా మాట్లాడనేసి నాకు అనిపించింది. హరితేజ గారితో వ్యాలిడ్ పాయింట్తోనే వచ్చారు. సో ఇదైతే ఇప్పటి అప్డేట్. అండ్ నైట్ ఎపిసోడ్ చూశాక మీకైతే ఖచ్చితంగా ఎవరు ఏ విధంగా మాట్లాడేది నామినేషన్స్ అయిపోయి మరి షో టెలికాస్ట్ అని ఏ విధంగా ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేసి ఫుల్ అనాలిసిస్ అయితే మీకు ఇస్తున్నాను. సో స్టే ట్యూన్ టు అబ్దుల్ ఆలివన్. బై టేక్ కేర్.